సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాతప్రదాయం ప్రకీర్తిప్రదాయం పవిత్రం భజే సౌఖ్యమిత్రం భజే వక్రరూపం భజే సర్వతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యం వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడై మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. దినకరవదనం తీక్ష్ణం స్వాతరాళం రం 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 రమ్యతేజం గిరిజలనజరం కీర్తి పంచాదిభద్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సర్వవేదాళ వేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషధరహరణం వేద వేదాంత దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి. వికసిత వదనం పింగళాక్షం
सुरक्षं सं 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 सत्यगीतं सकलमुनिकृतं शास्त्रसम्पत्करीयं सं 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 सामवेदं निगुणसुललितं नित्यतत्त्वस्वरूपं सं 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 सावधानं सकलविषयसंग्रामदूतं नमामि जय श्रीराम बोलो बोलो सियावर रामचंद्र की आहिस्ता आहिस्ता माँ भवानी